హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితా రెడ్డి ఛానల్. ఈరోజు అయితే నాకు ఫ్రెంచ్ ఫ్రై తినాలనిపించేసి 3 ఆలుగడ్డలు తీసుకొని వాటి పొట్టును అయితే చక్కచక్క తీస్తున్నాను. చాలా వరకు తొక్క తీయడం అంటారు కదా, మేమైతే పొట్టు తీయడం అంటాము. నాకైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టము. అసలు బయట తిందామంటే చాలా కాస్ట్ చెప్తారు. సరే కాస్ట్ పోతే పోయింది, కడుపైన నిండుద్ది కదా అనుకుంటే క్వాంటిటీ అసలు ఎంత తక్కువగా ఇస్తారో అసలు అయితే నాకు దేనికి సరిపోదు. అందుకనేసి ఈరోజు అయితే ఇంట్లో చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయి ఇలా మంచిగా ఆలుగడ్డలను అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేస్తున్నాను స్ట్రైట్గా. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ ముక్కలు అనేసి అతుక్కుంటాయి కదా, అందుకనేసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి మంచిగా ఉప్పు కారము మసాలా అయితే వేసుకోవాలి. ఈ మల్టీప్లెక్స్లలో అయితే మనం చెప్పనవసరం లేదు, అసలు సినిమా టికెట్ కాస్ట్ కంటే స్నాక్స్ కాస్టే ఎక్కువగా ఉంటుంది. చారాన కోడికి బారాన మసాలా అంటాం కదా, అలా ఉంటుంది అనమాట థియేటర్లలో. అందుకనేసి మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, అలా వీటిని కూడా మంచి అన్ని ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. కలిసిన దాకా బాగా కలుపుతూ ఉన్నాను. నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే వితౌట్ ఆయిల్తో చేసుకుందాం అనుకుంటున్నా, అందుకనైతే ఎయిర్ ఫ్రైర్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా దీన్ని అయితే మా ఆఫీస్ వాళ్ళు నా పెళ్ళికి అయితే గిఫ్ట్గా పెట్టారు. ఎలా ఉంటుందో ఏమో దీనిపైన చేసుకుంటే, ఇదే ఫస్ట్ టైం కదా నేను ట్రై చేయడం అనేసి. మనకు ఒక స్కానర్ ఇచ్చారు, దాంట్లో ఒక బుక్ ఇచ్చి ఆ స్కాన్ చేస్తే మనకి ఏ ఫుడ్కి ఎన్ని డిగ్రీస్ ఎన్ని మినిట్స్ పెట్టాలని అయితే అందులో ఉంది. బేసిక్స్ అయితే 185 డిగ్రీస్ 14 to 15 మినిట్స్ అంట అన్ని ఫుడ్కి బేసిక్స్ అయితే. ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే 20 మినిట్స్ 200 డిగ్రీస్ అని అయితే ఉంది. మేమైతే ఒక 15 మినిట్స్ పెట్టుకున్నాము ఫస్ట్ 200 డిగ్రీస్లో, ఎందుకంటే మళ్ళీ ఎలా అవుతాయో తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం అనేసి. ఇదైతే మేము ఒక 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే 50% అయితే అయ్యింది. మళ్ళీ తర్వాత 15 మినిట్స్ అని పెట్టాం కదా, తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఒక 80% అయితే అయిపోయింది. బట్ నేను చూస్తే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 3 ఆలుగడ్డలు తీసుకుంటే అసలు ఎన్ని కాలేదు, కొన్ని అయినాయి. కోసినప్పుడు ఏమి చాలా అనిపించినాయి. అవన్నీ ఫ్రై అయ్యేసరికి చాలా చిన్న చిన్నగా కొన్ని అసలు నాకు దేనికి సరిపోవేమో అనిపించింది. ఇక నేను ఎప్పుడు టేస్ట్ చూడాలా ఎప్పుడు చూద్దామా అని చూస్తూ ఉన్నాను. ఆ 20 మినిట్స్ అయ్యాలే లేవు, నేనైతే తినేలా లేను. ఇక ఫైనలీ అయితే నేను టేస్ట్ చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోయాయి, కొంతమంది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. 80% అయ్యాయి. మళ్ళీ తర్వాత ఇక 20 డిగ్రీస్ అయితే 20 మినిట్స్ అయితే పెట్టేసాము. పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయి మంచి క్రిస్పీగా అయితే రెడీ అయ్యాయి. టేస్ట్ కూడా బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్.